15 ఏళ్ల కుర్రాడు ఊర్లు రాష్ట్రాలు కాదు ఏకంగా దేశ సరిహద్దులు దాటొచ్చాడు. కనీస గుర్తింపు పత్రాలు పాస్పోర్ట్ లేక దిక్కుతోచని స్థితిలో ఉన్న బంగ్లాదేశ్ బాలుడిని హైదరాబాద్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు చేరదీశారు. ఏడాది పాటు అతన్ని కంటికి రెప్పలా చూసుకున్నారు. బంగ్లాదేశ్లోని దోహజారీ ప్రాంతంలోని చోటేగావ్కు చెందిన దంపతులకు 14 ఏళ్ల కుమారుడున్నాడు. ఇంట్లో గొడవలు వివిధ కారణాలతో పారిపోవాలని నిర్ణయించుకున్నాడు. స్థానిక ఏజెంట్లు ఇతరుల సాయంతో గతేడాది మేలో ఢాకా నుంచి దేశ సరిహద్దులకు అక్కడి నుంచి అక్రమంగా అసోం చేరుకున్నాడు. అక్కడి నుంచి సికింద్రాబాద్ చేరుకోగా ఆర్పీఎఫ్ పోలీసులు అతన్ని గుర్తించారు. బాలుని దగ్గరికి తీసుకుని వివరాలు ఆరా తీసేందుకు ప్రయత్నించారు. అతని దగ్గర కనీసం గుర్తింపు పత్రాలు ఇతర వివరాలేవీ లేవు. బాలుడు గందరగోళానికి గురవడం చూసిన అధికారులు వెంటనే చైల్డ్ లైన్ను సంప్రదించారు. సైదాబాద్లోని జువైనల్ హోంకు తరలించారు. ఏడాది పాటు అతని ఆలనా పాలన చూసుకున్నారు. అతని వివరాలు ఒక్కొక్కటిగా ఆరా తీసి నిజ నిర్ధారణ చేసుకున్నారు. అన్నీ నిజమని తేలడంతో వారి తల్లిదండ్రులకు బాలుడు భారత్లో ఉన్నట్లు సమాచారం ఇచ్చారు. చాలా కష్టపడి ఆ బాలుడికి పాస్పోర్ట్ ఇతర గుర్తింపు పత్రాలు వచ్చేలా చేసి అన్ని అనుమతులతో గురువారం మధ్యాహ్నం భారత్ బంగ్లా సరిహద్దులోని హరిద్వార్పూర్ సమీపంలో బీఎస్ఎఫ్ క్యాంపు దగ్గరికి తీసుకెళ్లారు. బీఎస్ఎఫ్ అధికారులు బంగ్లా అధికారులకు అప్పగించనున్నారు.